నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీ ఉత్పత్తులను గ్లోబల్ బ్రాండ్లుగా నిలపాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. పారిశ్రామిక క్లస్టర్లకు రోడ్డు, రైల్, పోర్టు కనెక్టివిటీ తప్పనిసరిని స్పష్టీకరణ. పాలకొల్లులో వీవోఏలకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన మంత్రి నిమ్మల రామనాయుడు. మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడి. శ్రీకాళహస్తిలో బీజేపీ విజయోత్సవ వేడుకల్లో పాల్గొన్న పీవీఎన్ మాధవ్. బెంగాల్లో బీజేపీ గెలుపుతో ఆ రాష్ట్రంలో అభివృద్ధి వేగవంతమవుతుందని వ్యాఖ్య. తమిళనాడులో నటుడు విజయ్ పార్టీ గెలుపుపై ఏపీలో రాజకీయ చర్చ. పవన్ కళ్యాణ్ ఉద్దేశించి అంబటి రాంబాబు సెటైరికల్ ట్వీట్. ఆంధ్రప్రదేశ్లో తయారయ్యే స్థానిక ఉత్పత్తులను ప్రపంచ స్థాయి బ్రాండ్లుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఉత్పత్తుల నాణ్యతను పెంచడంతో పాటు వాటికి ప్రపంచ మార్కెట్ కల్పించేందుకు అవసరమైన పటిష్టమైన ప్రణాళికలతో ముందుకు సాగాలని అధికారులను ఆదేశించారు. ఏపీ సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో ప్రొడక్ట్ పర్ఫెక్షన్ క్లస్టర్ల ఏర్పాటుపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి ఈ క్లస్టర్లు చోదక శక్తులుగా మారాలని ఆకాంక్షించారు. మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో వీవోఏలకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వీవోఏల పనితీరు మరింత మెరుగుపరిచి ప్రజలకు విస్తృత సేవలు అందించాలన్నదే ప్రభుత్వం యొక్క ధ్యేయమని అన్నారు. ఆర్థిక సాధికారత అనేది చంద్రబాబు నాయుడు గారితో సాధ్యమవుతుంది. అందులో భాగంగానే ఆ రోజు డ్వాక్రా సంఘాలు, ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా లేనిటువంటి రోజుల్లోనే మహిళలు చిన్న చిన్న అవసరాలకు తండ్రి మీదో, భర్త మీదో, కొడుకు మీద ఆధారపడటం కాదు, తమ కాళ్ళ మీద తాము నిలబడాలి అనేటువంటి అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో డ్వాక్రా సంఘాలను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం, ఆ తీసుకొచ్చినటువంటి డ్వాక్రా సంఘాలను కూడా మరింత ఎప్పటికప్పుడు బలోపేతం చేయాలనేటువంటి ఆలోచనలో భాగంగానే అనేకమైనటువంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అందులో భాగంగానే ఈ యొక్క డ్వాక్రాకు సంబంధించినటువంటి గ్రూప్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి, ఆ కుటుంబానికి అండగా నిలబడడానికి వారికి 50,000 రూపాయలు పైబడి ఖరీదు చేసేటువంటి ఏదైతే ఎగ్ కార్ట్, ఏదైతే నెట్ సౌజన్యంతో వెహికల్తో పాటుగా గ్యాస్ సిలిండరు, గ్యాస్ స్టవ్, గ్లాసులు, స్టూల్స్, పాత్రలు, ఇట్లా సమస్తం అన్నీ కూడా మరి ఈరోజు 50,000 రూపాయలు విలువ చేసేటువంటి ఆ యొక్క ఎక్కాట్ని వేళ మీ అందరికీ కూడా మరి లబ్ధిదారులకు అందజేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఏదైతే ఇక్కడ ఎస్సీ సంబంధించి లోన్స్ కూడా 1,00,000 రూపాయల సబ్సిడీతో ఎవరైతే డ్వాక్రాలో సభ్యులుగా ఉన్నారో ఆ డ్వాక్రాలో ఉన్నటువంటి సభ్యులకి ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు సబ్సిడీ తోటి ఆ డ్వాక్రా సభ్యులకు కూడా ఎస్సీ లోన్స్ కూడా ఈరోజు మనం అందజేస్తూ ఇవాళ పోడూరు మండలానికి సంబంధించి మరి నలుగురికి, అదేవిధంగా ఎలమంచిలి మండలానికి సంబంధించి 8 మందికి, పోడూరు మండలం, పాలకొల్లు మండలం సంబంధించి 8 మందికి, 20 మందికి కూడా 20 లక్షల రూపాయలు ఆ డ్వాక్రాలో ఉన్నటువంటి ఎస్సీ సభ్యులకి ఈవేళ 20 లక్షల సబ్సిడీతో కూడా ఈరోజు మనం రుణాలు కూడా అందజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఇక ఫోన్ వాడకం అనేది చాలా అవసరం ఉంది ఈరోజు ప్రతిసారి. అందులోనూ కూడా చాలా చోట్ల నెట్ ప్రాబ్లం ఉండి, లేకపోతే ఫోన్లో ఈ 5G ఇవన్నీ లేకపోతే ఇవన్నీ కూడా కొన్ని ఇబ్బందులు మనం నెట్ ప్రాబ్లం ఎదుర్కొంటూ ఉన్నాం. వాటిని అన్నింటినీ కూడా అధిగమించాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం మరి యొక్క సెల్ ఫోన్లకు సంబంధించి మరి మీ అందరికీ కూడా ఆ 5G అది కూడా మంచి కంపెనీయే మీకు తీసుకుని కంపెనీ సంబంధించినటువంటి ఆ 5G ఫోన్స్ని మీ అందరికి కూడా ఈరోజు అందజేసేటువంటి కార్యక్రమంలో మరి భాగస్వాములు అవడం చాలా అదృష్టంగా భావిస్తూ పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలుపొందడం దేశాభివృద్ధికి మరింత దోహదపడుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో బీజేపీ విజయోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బెంగాల్లో బీజేపీ గెలుపుతో ఆ రాష్ట్రంలో అభివృద్ధి వేగవంతమవుతుందని మాధవ్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంపై ప్రజల విశ్వాసానికి ఎన్నికల ఫలితాలే స్పష్టమైన నిదర్శనమని అన్నారు. వికసిత్ భారత్ లక్ష్యంతో దేశం ముందుకు సాగాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని తెలియజేశారు. బీజేపీ విజయానికి కృషి చేసిన ప్రతి నాయకుడు, కార్యకర్తకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
పనిచేసే విధంగా మేము అడుగులు వేస్తాం. ఆ విధంగా ఈ కార్యక్రమానికి నిర్వహించిన మా యొక్క రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ గారికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయడంతో సంబరాలు చేసుకోవటం, వీధి అందరికీ కూడా మిఠాయిలు పంచడం, నిజంగానే మన ఆనందాన్ని నలుగురితో పంచుకునే విధంగా ఈ కార్యక్రమం చేయటం. అలాగే ఈ కార్యక్రమానికి మా జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ గారు, అలాగే మా యొక్క రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు సన్నారెడ్డి దయాకర్ రెడ్డి గారు, అలాగే రమేష్ నాయుడు గారు, అలాగే జల్లి మధుసూదన్ గారు, ఇతర ముఖ్యమైన నాయకులతో పాటు తెలుగుదేశం సంబంధించిన నాయకులు కూడా రావటం మరింత ఆనందాన్ని కలిగించింది. తప్పనిసరిగా రాబో కాలంలో మరింత ఉత్సాహంగా ప్రతి కార్యకర్త పార్టీ కోసం పునరంకితమై సర్వవ్యాపి సర్వస్పర్శిగా పార్టీని పెంచుతామని చెప్పి ఈ విజయంతో ఆంధ్రప్రదేశ్లో దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఆ విధంగా వెళ్ళడానికి తప్పనిసరిగా మాకు ప్రేరణగా నిలుస్తుంది. ఇవాళ సుధేంద్రు అధికారికి అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే మా జాతీయ అధ్యక్షులు నితిన్ నవీన్ గారికి, అలాగే అమిత్ షా గారికి, నరేంద్ర మోడీ గారికి వాళ్ళ యొక్క నాయకత్వం మాకు స్ఫూర్తిని కలిగిస్తుంది. ఆ విధంగా మరొక్కసారి ముందుకెళ్ళడానికి ఈ విజయం పెద్ద ఎత్తున మాకు ఉత్సాహాన్ని కలిగిస్తుంది. వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లక్ష్యంగా చేసుకుని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తమిళనాడు ఎన్నికల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఒంటరిగా ఘన విజయం సాధించిన నేపథ్యంలో పవన్ పై పరోక్షంగా సెటైర్లు వేశారు. తమిళనాడులో విజయం తర్వాత పవన్ పై సోషల్ మీడియాలో సెటైర్లు వస్తున్నాయని ప్రస్తావిస్తూ ఎంకిపెళ్లి సుబ్బిచావుకొచ్చినట్టు అంటూ అంబటి ఓ పోస్టు పెట్టారు. నటుడిగా రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ ఒంటరిగా పోటీ చేసి గెలవగా పవన్ కళ్యాణ్ పొత్తుల ద్వారా విజయం సాధించడాన్ని పోలిస్తూ ఈ వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టమవుతోంది. తమిళనాట సినిమా హీరో విజయ్ అనూహ్యమైనటువంటి విజయాన్ని సాధించిన తర్వాత దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. మొదటి అంశం ఏమిటంటే ప్రభుత్వ వ్యతిరేకత బ్యాలెట్లో మాత్రమే కనపడుతుంది. బ్యాలెట్కు ముందు కనిపెట్టడం చాలా కష్టమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి భారతదేశంలో అని. ఎందుకంటే అనేక సర్వే సంస్థలు, పేరు ప్రఖ్యాతులున్న సర్వే సంస్థలు సర్వే చేసినా ఒకటి అరా మినహా ఎవ్వరూ విజయం సాధిస్తాడని చెప్పలేకపోయారు. స్టాలినే విజయం సాధిస్తాడని అనుకున్నారు. ఈ సర్వేలకు భిన్నంగా విజయ్ అనూహ్యమైనటువంటి విజయాన్ని సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని చేరువయ్యారు, అధిరోహించబోతున్నారు. ఇది దేశవ్యాపిత చర్చ. దానితో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భిన్నమైన చర్చ జరుగుతూ ఉంది. అదేమిటంటే ఈ రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వ వ్యతిరేకత విపరీతంగా పెరిగిపోతుంది కాబట్టి రాబోయే ఎన్నికలు అంటే తెలంగాణలో 2.5 సంవత్సరాల తర్వాత, ఆంధ్రప్రదేశ్లో 3 సంవత్సరాల తర్వాత జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా ఉన్న ప్రభుత్వాలు కూలిపోతాయి, కొత్త ప్రభుత్వాలు అధికారంలోకి వస్తాయి అనేటువంటి జోష్ ప్రతిపక్షాల్లో ఏర్పడింది. దానితో పాటు ఉన్న ప్రభుత్వాల్లో జంక్ ఏర్పడిపోయింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి రాబోతున్నది అనేటువంటి సంకేతాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి సభ్యులందరికీ కూడా అర్థమైపోయి అర్థం కానట్టుగా ఉండేటటువంటి పరిస్థితి చేస్తున్నారు. దీనితో పాటు ఒక విచిత్రమైనటువంటి వాదననండి, విచిత్రమైన చర్చనండి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది. అదేమిటంటే ఎంకిపెళ్లి సుబ్బి సావుకొచ్చినట్టుగా విజయ్ గెలుపు పవన్ కళ్యాణ్ గారి మీద విచిత్రమైన విమర్శలు చేసే పరిస్థితికి వచ్చింది. చివరికి ఈ విమర్శలు ఎవరు చేస్తున్నారంటే జన సైనికులు, కాపు సోదరులే విమర్శ చేస్తున్నారు, నిట్టూరుస్తున్నారు. విజయ్కు ఉన్నటువంటి ధైర్యం పవన్ కళ్యాణ్ గారికి లేకపోవటం, విజయ్ లాగానే పవన్ కళ్యాణ్ వ్యవహరించి ఉన్నట్లయితే ఒక సుస్థిరమైన నాయకత్వాన్ని ఏర్పరచుకొని ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించే దశకు వెళ్ళేవాడని, అలాంటి కార్యక్రమాలు చేయలేకపోయాడని, ఇది చాలా నిరుత్సాహాన్ని కలిగిస్తుందని జన సైనికులే గుసగుసలాడుకుంటున్నటువంటి పరిస్థితి. అసలు మీమ్స్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారి మీద వ్యంగ్యంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం లేపేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇక్కడ జన సైనికులు కానీ, కాపు సోదరులు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ ఒక్క విషయాన్ని మర్చిపోతున్నారు. మనకి భౌతికంగా ఉన్నటువంటి మెటీరియల్స్ ఉంటాయి, గట్టి మెటీరియల్స్ ఉంటాయి, మెథడ్ మెటీరియల్స్ ఉంటాయి. ఒక్కొక్క మెటీరియల్ ఒక్కో రకంగా పనికి వస్తుంది. అదేవిధంగా నాయకుల్లో కూడా మెటీరియల్ ఉంటుంది. కొంతమంది చీఫ్ మినిస్టర్ మెటీరియల్ అంటారు. ఉదాహరణకి ఎన్టీ రామారావు, రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఎంజి రామచంద్రన్ గారు, స్టాలిన్ గారు, అదేవిధంగా విజయ్ గారు, వీళ్ళందరూ కూడా సీఎం మెటీరియల్గా పేరు ప్రఖ్యాతులు పొందారు. అదే పద్ధతుల్లో ప్రవర్తించారు. అందువలన వాళ్ళు సీఎం పీఠాన్ని అధిరోహించగలిగారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ సీఎం మెటీరియల్.
సీఎం అవడానికి నుచ్చనలాగా పనికొచ్చేటటువంటి మెటీరియల్ మాత్రమే అనేటువంటి ఒక అభిప్రాయం ప్రజల్లో ఉంది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ధైర్యం చేయలేకపోవటం, ముఖ్యంగా తాను ముఖ్యమంత్రి కావాలని అనుకోకపోవటం, చంద్రబాబే 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగాలని బహిరంగంగా స్టేట్మెంట్లు ఇవ్వటం పవన్ కళ్యాణ్ గారు ఆ దశలో ఆలోచించలేకపోతున్నారు. ఆయన ఆ మెటీరియల్ కాదు అనేటువంటి అభిప్రాయంతో అందరూ ఏకీభవిస్తున్నారు. అసలు నిజంగా పవన్ కళ్యాణ్ గారు జన సైనికులు, కాపు సోదరులు కోరుకునే విధంగా ముఖ్యమంత్రి కావాలనుకుంటే ఇలా ఎందుకు ప్రవర్తిస్తారు? ఇవాళ 175 నియోజకవర్గాలు ఉన్నాయి. 175 నియోజకవర్గాల్లో కూడా ఇన్ఛార్జీలు పెడతారు. ఎక్కడ ఇన్ఛార్జీలు పెట్టలేదే? తెలుగుదేశానికి ఇబ్బంది కలుగుతుందని ఇన్ఛార్జీలనే పెట్టలేదు, పార్టీ నిర్మాణమే చేయలేదు. అందువల్ల ఆయన అసలు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం అనేది అసాధ్యమైనటువంటి అంశం అనేటువంటి భావన ఇవాళ దేశవ్యాప్తంగా వ్యాపించింది. దాంతోపాటు స్లోగా ఆయన దగ్గర నుంచి అందరూ దూరం అయ్యేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని గమనించవలసినటువంటి అవసరం ఉంది. జన సైనికులు నేను ఇలా మాట్లాడితే వారి కోపం రావచ్చు, కానీ ఉన్న వాస్తవాలు ఇవి. ఎప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించలేరు అనేది ఒక నిశ్చిత అభిప్రాయం. ఎందుకంటే ఆయనే ప్రయత్నం చేయటం లేదు కాబట్టి. ఆయన నిజంగా ప్రయత్నం చేయాలి అనుకుంటే పార్టీ నిర్మాణం చేస్తారు. 175 నియోజకవర్గాల్లోనూ ఇన్ఛార్జీలు పెట్టి వారితో నిరంతరం మాట్లాడతారు. ఎవరైనా పవన్ కళ్యాణ్ గారిని మీరు చంద్రబాబు నాయుడు గారికి ఎందుకని అంత సపోర్ట్ చేస్తున్నారంటే పార్టీ నుంచి పొమ్మనేటటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉందంటే నిజంగా తన గొయ్యి తాను తవ్వుకుంటున్నాడు తప్ప తాను అసలు ముఖ్యమంత్రి కావాలని అనుకోవడం లేదు. తానే ముఖ్యమంత్రి కావాలని అనుకున్నప్పుడు మీరందరూ ముఖ్యమంత్రి కావాలని కోరుకోవటం అనేది హాస్యాస్పదంగా ఉంటుంది కదా. దాన్ని ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.